రైతు భరోసాలో ప్రభుత్వం వివక్ష చూపిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రులు తమ పార్టీ ఎమ్మెల్యేలు సొంత గ్రామాలు చుట్టాలు ఉన్న గ్రామాలకు మాత్రమే రైతు భరోసా నిధులు మంజూరు చేశారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి ఈ విషయం స్వయంగా పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనంగా మారింది. మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు భరోసా నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో రాత్రికి రాత్రే లిస్టు కావాలంటే తాను తన చుట్టాలున్న మసీద్గూడ గ్రామానికి ఇవ్వమని ఆర్డీఓకి చెప్పానని బహిరంగ సభలోనే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన సొంత గ్రామం బ్రాహ్మణవెల్లల గ్రామంలో రైతు భరోసా ఇచ్చుకున్నారు. మరి నేను ఆర్డీఓ గారు మరి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు. మసీదు కూడా నిన్న సాయంత్రమే చెప్పినాం, ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు అడుగుతున్నాను చెప్పినాను. ఉన్నారా లేదా? భూపాలరెడ్డి మా చుట్టాలే. మరి నేను ఆర్డీఓ గారు మరి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు. మసీదు కూడా నిన్న సాయంత్రమే చెప్పినాం, ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు అడుగుతున్నాను చెప్పినాను. ఉన్నారా లేదా? భూపాలరెడ్డి మా చుట్టాలే. మరి నేను ఆర్డీఓ గారు మరి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు. మసీదు కూడా నిన్న సాయంత్రమే చెప్పినాం, ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు అడుగుతున్నాను చెప్పినాను. ఉన్నారా లేదా? భూపాలరెడ్డి మా చుట్టాలే. మరి నేను ఆర్డీఓ గారు మరి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు. మసీదు కూడా నిన్న సాయంత్రమే చెప్పినాం, ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు అడుగుతున్నాను చెప్పినాను. ఉన్నారా లేదా? భూపాలరెడ్డి మా చుట్టాలే. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే 26 జనవరి సందర్భంగా 4 సంక్షేమ పథకాల అమల్లో భాగంగా ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి రైతుల ఖాతాలు రైతు భరోసా నిధులు వేస్తామంటూ కూడా ముందుగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక లిస్ట్ అవుట్ కూడా తయారు చేయడం జరిగింది. అయితే దీంట్లో కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏదైతే సాగు చేస్తున్నటువంటి ఏదైతే భూములు ఉంటాయో ఆ భూములకు మాత్రమే, సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తామంటూ కూడా మరొక మారు ప్రకటన చేయడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం ఏదైతే ఈ 26 జనవరి సందర్భంగా అందరూ రైతులకు, తెలంగాణ వ్యాప్తంగా సాగు చేస్తున్నటువంటి రైతులకు రైతు భరోసా వేస్తారని చెప్పి అందరూ ఎదురు చూసినప్పటికీ రాత్రికి రాత్రే ఆ నిర్ణయం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మార్చుకుందని చెప్పవచ్చు. కేవలం మంత్రులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు లేదంటే వాళ్ళ సొంత గ్రామాలకు సంబంధించి మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక విలేజ్ ఎంపిక చేసిన విధానంలో వీరంతా కూడా తమ బంధువులు, తమ సొంత గ్రామాలకు సంబంధించిన విలేజ్లను మాత్రమే ఎంపిక చేసి అక్కడ మాత్రమే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేశారనేది తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. వారి ఇష్టానుసారంగా వారి సొంత బంధువులకు, సొంత గ్రామాల రైతులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేశారంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని స్వయంగా ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్నటువంటి మసీదుగూడెం గ్రామం అనే గ్రామంలో వారి చుట్టం నరేందర్ రెడ్డి అనే మా చుట్టాల మా బంధువు అవుతాడని చెప్పి ఆయన సభాముఖంగా కూడా ప్రకటించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయన ఏదైతే నరేందర్ రెడ్డి మా చుట్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, ఈ విలేజ్ ని ఎంపిక చేశారని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా కూడా
ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఏదైతే ప్రస్తుతం వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దానికి బలం చేకూర్చే విధంగా కనబడుతున్నాయి. కేవలం మంత్రులు వారి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వారి సొంత గ్రామాలు కావచ్చు, వాళ్ళ బంధువుల గ్రామాలు కావచ్చు, అక్కడ కూడా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా రేపు 26 జనవరి అన్న నేపథ్యంలో రాత్రికి రాత్రి ఈ గ్రామాల ఎంపిక జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ జాబితాకు సంబంధించి ఒక లిస్ట్ అవుట్ చేయాలి, అలాగే గ్రామాల ఎంపిక చేయాలి. ఒక గ్రామాన్ని ముందుగా ఎంపిక చేసుకొని అక్కడ అమలు పరిచిన తర్వాత మిగతా గ్రామాలకు నిధులు కేటాయిద్దాం అనే విధంగా కూడా మంత్రులకు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారి వారి బంధువుల గ్రామాలు కావచ్చు, వారి సొంత గ్రామాలు కావచ్చు, ఆ లిస్టులను మాత్రమే అధికారులకు ఇవ్వడం జరిగింది. తెల్లారేసరికి 26 జనవరి రోజు తెల్లారేసరికి ఆ లిస్ట్ అవుట్ కూడా రెడీ అయ్యి జిల్లాలకు చేరుకోవడం జరిగింది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ప్రత్యేక అధికారులు ఉన్నారో అక్కడ వాళ్ళకి చేరుకోవడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్ ను బట్టే ఆ ఎంపిక చేసిన గ్రామాలకు వెళ్లి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతు ఖాతాల్లో జమ చేసిన పరిస్థితి. అయితే సాగుకు సంబంధించి ఇప్పటికే వరి నాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. కొంత చివరి ఆయకట్టు కింద కొంతమంది మాత్రమే రైతులు కొద్ది రోజులు మరికొద్ది రోజులు మాత్రం నాట్లు వేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సాగు చేసుకోవడం జరిగింది, ధాన్యాన్ని విక్రయించడం జరిగింది. అప్పుడు సాగు చేసుకునే ముందు వేయాల్సినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో అప్పుడు వేయకుండా అప్పుడు కాలయాపన చేయడం జరిగింది. అప్పుడు అసలు ఆ రైతు భరోసానే వేయలేదు. ప్రస్తుతం రబీ సీజన్ కూడా సగం పూర్తిగా వస్తుంది. ఇప్పటికి కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా ఇవ్వకపోవడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 15,000 సంవత్సరానికి 15,000 రైతు భరోసా ఏదైతే ఉందో అందులో కూడా 3,000 తక్కువ చేసి కేవలం 12,000 మాత్రమే ఇస్తామని చెప్పడం పట్ల కూడా ఇటు రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు పెట్టుబడి కింద మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాల్సి ఉన్నా సాగు పూర్తయిన తర్వాత ఇస్తే ఉపయోగం ఏముంటుంది, ఇప్పటికే అప్పులు తెచ్చుకొని సాగు చేస్తున్నాం అనేది ఒక పక్క రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రజల్లోకి ఇటు రైతులను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తి వాళ్ళను ఎత్తి చూపే ప్రయత్నం చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించి నిన్నటి వరకు ఎంపిక చేసినటువంటి ఏదైతే పైలట్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి వారి బంధువులు, అలాగే సొంత గ్రామాలకు సంబంధించి ఎంపిక చేసి నిధులు వారి వరకే వేసుకోవడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు మాత్రం గుర్తిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రెహనా. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.